గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మన సామాన్య మానవులందరూ దాన్ని అంత పట్టించుకోలేరు. నేను అది ఎక్కువగా ప్రమోట్ కూడా చేయను నా పేషెంట్స్కి. ఎందుకంటే పాపం తినే ఫుడ్ గురించి వాళ్ళకి అన్ని రకరకాలుగా చెప్పి ఎట్ ది ఎండ్ వీఆర్ ఆల్ ఎర్నింగ్ మనీ టు ఈట్ ఆఫ్ ఫుడ్. అదైతే బేసిక్ థింగ్. అందరూ ఎంజాయ్ చేసేది ఫుడ్. సో మరీ గ్లైసెమిక్ ఇండెక్స్ అందులో ఇంత ఉంటుందని వాళ్ళని భయపెట్టాను. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మన బాడీలో జనరల్గా మనం ఒక షుగర్ కార్బోహైడ్రేట్ ఉన్న ఐటెం తినగానే మన బాడీలో షుగర్స్ అనేవి క్రమేపంగా మెల్లిగా పెరగాలి. కానీ కొన్ని ఫుడ్స్లో తిన్న వెంటనే స్పైక్ వస్తుంది. దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాం. అంటే ఆ స్పైక్ ఎంత త్వరగా అయితే ఎదుగుతుందో అంత త్వరగా కింద పడిపోతుంది డామ్ అని. అలా మనకి మన స్వీట్స్తో అవుతుంది, చాక్లెట్స్తో అవుతుంది. అందుకే చూసారా, కళ్ళు తిరగగానే వెంటనే ఒక షుగర్ కానీ లేకపోతే పంచదార కానీ లేదా ఒక చాక్లెటో స్వీటో తింటాం. ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. యూ ఫీల్ వెరీ మోటివేటెడ్ అండ్ ఎనర్జెటిక్ విత్ దీస్ ఫుడ్స్. సో అవి తినంగానే షుగర్ రైజ్ అవుతుంది కాబట్టి వీ ఫీల్ గుడ్. బట్ అలానే అది వెంటనే డామ్ అని పడిపోతుంది. దాని ద్వారా ఏంటంటే జనరల్ పీపుల్కి మళ్ళీ వెంటనే ఆకలిస్తుంది. సో దే ఫీల్ లైక్ టేకింగ్ ఇట్ అగైన్. సో దానివల్ల సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న అంటే చాలా తక్కువ ఉన్న ఫుడ్స్ ఏంటంటే మనం వెంటనే షుగర్ రైజ్ అయ్యి డామ్ అని పడిపోతున్నందువలన మళ్ళీ తినాల్సి వస్తుంది. అదే మన గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు అంటే స్లో డైజెస్టివ్ కార్బోహైడ్రేట్స్ అంటాం, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాం వీటిని. అంటే సంథింగ్ లైక్ బ్రౌన్ రైస్, మల్టీగ్రెయిన్ పుల్కాస్, తక్కువ సాఫ్ట్ చేసిన ఫుడ్స్ అంటే కొంచెం రా ఫుడ్స్ లాంటివి తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న వెంటనే మన బాడీలో షుగర్ రైజింగ్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. స్లోగా జరిగింది కాబట్టి అది మళ్ళీ డైజెషన్, షుగర్ వాల్యూస్ కంట్రోల్ అవ్వడం కూడా అంతే స్లో టైం పడుతుంది. సింపుల్ థింగ్, మనం ఒక బ్రెడ్ స్లైస్ తిన్నప్పుడు అరగంటలో గంటలోనే మనకు మళ్ళీ ఆకలేస్తుంది. బట్ వేరాజ్ మనం ఒక పెసరట్టు అంటే పెసలు, పొట్టు తీయని పెసలతో పెసరట్టు తింటే ఫైబర్ ఫుడ్ కాబట్టి, ప్రోటీన్ కాబట్టి డైజెషన్కి చాలా టైం పడుతుంది. సో మనం ఒకసారి పెసరట్టు తింటే మళ్ళీ 3-4 hours దాకా ఫుడ్ జోలికి వెళ్ళాం. దట్స్ ద సింపుల్ ఎగ్జాంపుల్.